మన శృంగవరపుకోట మండలంలో పాఠశాల స్థాయి ఆటల పోటీలు అనేవి జరుగుతున్నాయి. ఇవి అండర్-14 మరియు అండర్-17 ఈ 2 గ్రూపులకి జరుగుతున్నాయి. దీంట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వీళ్ళు నియోజకవర్గ స్థాయికి వెళ్ళడం అనేది జరుగుతుంది. ఇది మన ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ తరపున జరుగుతున్నటువంటి పోటీలు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరి మానసిక వికాసానికి విద్యతో పాటు కో-కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా ఎప్పుడైతే అభివృద్ధి జరుగుతుందో ఆ రోజు మాత్రమే విద్యార్థి సంపూర్ణ విద్యార్థిగా మారతాడనే ఉద్దేశంతో మరి ఈ ఆటల పోటీలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఒక మనస్తత్వ నిపుణులు చెప్పినట్టు సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అని చెప్పారు. అంటే ఎవరైతే ఆరోగ్యవంతంగా ఉంటారో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి తెలివితేటలు పెరుగుతాయి అనేటటువంటి ఉద్దేశంతో ఆయన చెప్పిన మాటలను ఈరోజు మన విద్యాశాఖ అమలు చేస్తూ విద్యార్థులందరూ కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా సంపూర్ణ మానసిక వికాసం పొందినట్లుగా చేయాలనే తలంపుతో చేస్తున్న ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరించినందుకు కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా మరి మీడియా వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. విజయనగరం జిల్లా ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ 68వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో భాగంగా ఈరోజు ఎస్కోట మండలానికి సంబంధించి మండల్ లెవెల్ గేమ్స్ అన్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మండల్ లెవెల్లో 7 గేమ్స్ జరుగుతాయి. ఈ 7 గేమ్స్ అయిపోయిన తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్ జరుగుతాయి. అదే అయిన తర్వాత జిల్లా లెవెల్ జరుగుతాయి. ఈ కార్యక్రమానికి ఈరోజు ప్రత్యేకంగా మన శాసనసభ్యురాలు శృంగవరపుకోట శాసనసభ్యురాలు ఎమ్మెల్యే కోళ్ళ లలితా కుమార్ గారు రావడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ మమ్మల్ని అందరినీ కూడా వెనుక నుంచి నడిపిస్తున్న మన డిఓ ప్రేమ్ కుమార్ గారికి, అలాగే మన జిల్లా కలెక్టర్ గారు అయిన బిఆర్ అంబేద్కర్ గారికి, అలాగే మా ఐపీ స్టేట్ ఎస్జిఎఫ్ సెక్రటరీ అయిన ఐపీ భానుమతిరాజు గారికి మా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ క్రీడల్లో ఎవరైతే ఇక్కడ మండల లెవెల్లో సెలెక్ట్ అవుతారో వాళ్ళందరినీ కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్కి తీసుకెళ్తాము, అక్కడి నుంచి జిల్లా లెవెల్కి తీసుకెళ్తాము, అక్కడి నుంచి స్టేట్ లెవెల్కి తీసుకెళ్తాము. ఇది 4 అంచెల విధానంలో జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీ అందరి సహాయ సహకారాలు ఇచ్చేందుకు, అలాగే ప్రింట్ మీడియా వారికి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా అందరి తరఫున, మా పీఈటీ స్టూడెంట్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే సుదూర ప్రాంతాల నుంచి మా పీఈటీలు అందరూ కూడా పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళందరినీ క్షేమంగా మళ్ళీ స్కూల్స్ తీసుకెళ్లే వరకు బాధ్యత వాళ్ళదే కాబట్టి వాళ్ళందరూ జాగ్రత్తలు తీసుకొని పిల్లలందరినీ జాగ్రత్తగా తీసుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను. शुभ्रज्योत्स्ना पुलकितयामिनीं पुल्लकुसुमिता द्रुमदलशोभिनीं सुहासिनी. మేనేజ్మెంట్ ప్రభుత్వ మా ఉపాధ్యాయ సోదరులకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ, తల్లి ఇవే కాదు రాష్ట్ర ప్రభుత్వం మనం చూస్తున్న వరదలు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి. వాటిల్లో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ఎంత కష్టపడ్డారో 10 రోజులు మనం చూసాం. అనేక మందిని వరదల్లో కొట్టుకెళ్లకుండా కూడా ప్రాణాలు కాపాడారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏది ఏమైనా మీ అందరూ బాగా చదువుకోవాలి. విద్యతో పాటు క్రీడలు కూడా మీలో మేము ప్రోత్సహిస్తాం. తప్పకుండా ఆణిముత్యాల్లా బంగారు భవిష్యత్తుకు నాంది పలకాలి, పునాదులు వేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి సార్ నాకు అనుమతిస్తే ప్రజావేదిక కార్యక్రమాలు ఉన్నాయి కనుక మన మండల ఎంఆర్ఓ గారికి